రాజకేశ్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చినటువంటి అంశానికి సంబంధించి ఇంకొకటి ఇక్కడ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతున్న తీరు పోలీసు దుర్మార్గ పోకడం తిరుపతికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు విశ్రాంత పోలీసు అధికారి సుబ్రహ్మణ్య రెడ్డి హైకోర్టుకు పోసుకొచ్చినట్టు వేధించారు. కేసు ఏంటి నేరం ఏంటనే విషయాలు చెప్పుకోవడం తాను అర్ధరాత్రి తిరుపతి నుంచి విజయవాడ ఆగమేఘాలపై తరలించిన పోలీసులు విచారణ పేరుతో దారుణంగా వివరించారని హైకోర్టుకు మొరబెట్టుకున్నారు. అయితే ఇది కేసిరెడ్డిది కాదు. ఇది క్యాన్సర్తో బాధపడుతున్న తన భార్య కనీసం మందులు కొనేంత వరకైనా ఆగాలని ప్రాధాన్యపడిన వినకుండా బలవంతంగా తరలించారు. కన్నీటి పర్యంతం అయ్యారు. పదోన్నతి కూడా వద్దనుకుని భార్యకు సపర్యలు చేస్తూ ఇంటి వద్ద ఉంటున్న తన పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. తానేదో నేరం చేసినట్టు ఇంటి వద్ద మోహరించారన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ముఖ్యంగా దర్యాప్తు అధికారి విచారణ పేరుతో తనను బంధించి చిత్రహింసలు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించి తనను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి తన వెంట పడతారని భయంగా ఉందన్నారు. సుబ్రహ్మణ్య రెడ్డి చెప్పిన వివరాలు పరిగణలో తీసుకుని హైకోర్టు సిట్ దర్యాప్తు అధికారి అదనపు ఎస్పీతో పాటు ఇతర పోలీసులపై నిప్పులు జరిగింది. అసలు ఏం కేసు ఉందని సుబ్రహ్మణ్య రెడ్డిని తిరుపతి నుంచి విజయవాడకు వినిపించారు. నేను ఏ కేసులో నిందితుడు కాదు. అట్లాంటప్పుడు ఆయన పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తించినట్టు? అధికారం ఉంది కాబట్టి చేశామంటారా? అదే విషయం చెప్పండి. ఏం చేయాలో మాకు బాగా తెలుసు అని న్యాయస్థానం మండిపడింది. బాలసుబ్రహ్మణ్య రెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ రాత్రి 11:50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లడంపై వైఎస్ఆర్సీపీ నేత మేకా వెంకటరామరెడ్డి గత వారం హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల మేరకు బాలసుబ్రహ్మణ్య రెడ్డి స్వయంగా కోర్టు ముందు హాజరై వాస్తవాలు నివేదించారు. పోలీసు వాహనంలో నన్ను విజయవాడ కమిషనర్ వద్దకు తరలించి నా మొబైల్ లాక్కున్నారు. సిట్ అదనపు ఎస్పీ నన్ను దూషించారు, బంధించి హింసలు పెట్టారు. ముందు రోజు నోటీసులు ఇచ్చినట్టు ఆ తేదీ వేసి నన్ను సంతకం చేయమన్నారు. కాపీ మాత్రం ఇవ్వలేదు. తెల్ల కాగితాలపై నా సంతకాలు తీసుకున్నారు. కోర్టుకు విన్నవించారు. బాలసుబ్రహ్మణ్య రెడ్డి చెప్పిన వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచితేనే వాటికి సమాధానం ఇవ్వడం సాధ్యమవుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పేర్కొనడంపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ న్యాయవాదిని తాము ఇలాంటి తీరును ఆశించడం లేదని స్పష్టం చేసింది. అఫిడవిట్ దాఖలు చేస్తేనే స్పందిస్తామంటే ఆ దిశగా ఆదేశాలు ఇస్తామని అఫిడవిట్ వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి తేల్చి చెప్పింది. ఇలాంటి యాటిట్యూడ్ చూపిస్తే ఏం చేయాలో తమకు తెలిసినంది. బాలసుబ్రహ్మణ్య రెడ్డి ఇంటి వద్ద ఉన్న పోలీసులు ఎవరైనా ప్రశ్నించగా జీపీ వారి పేర్లను తెలిపారు. అసలు ఇదంతా చేయమని వెనకుండా ఎవరు చెప్తున్నారు? వారిని ముందుకు రమ్మనండి. చట్టం గురించి వారితోనే మాట్లాడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైతే ఈ కేసులో తామే ట్రయల్ కూడా నిర్వహిస్తామని సుబ్రహ్మణ్య రెడ్డి చెప్పిన వివరాలను వాంగ్మూలంగా తామే నమోదు చేస్తామని ఈ సమయంలో పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్ స్పందిస్తూ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 179ని చదివి వినిపించారు. ఈ సెక్షన్ ప్రకారం 60 ఏళ్ల పైబడిన వారి ఇంటి వద్దనే విచారించాల్సి ఉంటుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పోలీసులు దురుద్దేశంతో బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని వివరించారు. చట్టం అంటే గౌరవమే లేదని చట్ట నిబంధనలకు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. పోలీసులను ఉద్దేశించి ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించి దర్యాప్తు పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.